మంది యూదా గోత్రమునకు కర్తలు మరియు 12 మంది అపోస్తలులు ఈ ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకొని ఉన్నారు. ఆ గొర్రె పిల్ల ఎదుట వారు సాగిలపడ్డారు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇశ్రాయేలీలలో ఉన్న వేదనలకు, దుఃఖములకు, బాధలకు, బానిసత్వమునకు, రోధనకు, రక్తపు మడుగులతో తడిచిపోయిన ఆ ఇశ్రాయేలు వారి యొక్క వేదన ప్రభు యొక్క సన్నిధికి చేరి ఆ యొక్క సువర్ణ పాత్రలలో నిండి ఉన్నాయి. ధూపము వలె చేరి ఉన్నాయి ప్రభు యొక్క సన్నిధిలో. అవి ఆన్సర్ అనగా వాటికి జవాబు ఇచ్చుటకై ఆ పాత్రలలో నింపి ఉంచి ఉన్నాడు. ఆ పాత్రలు 24 పెద్దలు పట్టుకొని ఉన్నారు. అయితే అపోస్తలుల యొక్క కాలములో కూడా బహుశ్రమలు వచ్చాయి. ఆ యొక్క అపోస్తలులు మరియు విశ్వాసులు వధ చేయబడ్డారు, హింసించబడ్డారు, అవమానించబడ్డారు, చాలా భయంకరమైన మరణ వేదనలు పొంది ఉన్నారు. వారి యొక్క రక్తం మడుగులతో, వేదనలతో, దుఃఖముతో చెరసాలలో ఉండి వారు మొరపెట్టిన మొర్ర కూడా ఆ సువర్ణ పాత్రలలో దాచబడి ఉన్నది. ఈ భూమి హేవెలు మొదలుకొని ఆ యొక్క రక్తపు మడుగులలో మొర్ర పెడుతున్న వారి ప్రార్థనలు చేరుతూ ప్రభు సన్నిధిలో ఉన్నాయి. వాటికి సమాధానం ఇచ్చుటకు ప్రభు ఇంకా వేచి ఉన్నారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని యొక్క సన్నిధిలో నీ కన్నుల ప్రతి బాష్పమును ఆయన బుడ్డిలో దాచి ఉంచి ఉన్నాడు. తగిన సమయమందు ఆ ప్రభు ఆ యొక్క కన్నీటికి సమాధానమిస్తారు. ఈరోజు నా ఎంత గొప్ప దేవుడు! నీ కన్నిటికి, నీ కన్నీటి బొట్టుకు, వేదనకు, దుఃఖమునకు ఆ ప్రభు సమాధానమిచ్చే దేవుడు. ఎంత విలువైనది నీ ప్రార్థన, ఎంత విలువైనది నీ మొర్ర. ఆలోచన చేద్దాము. ప్రభు ఎంత ఆ యొక్క దీర్ఘశాంతముతో ఆ యొక్క శత్రువులను, పగతో నిండిన వారిపై ఆయన తీక్షణమైన ఉగ్రత కుమ్మరించుటకై ఆలోచించు దీర్ఘశాంతముతో, ఓపికతో ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నందుకు దేవునికి స్తుతులు, స్తోత్రములు. ఆయన ఒక్కడే యోగ్యుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.